హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా ఒక నిమిషము ప్రార్థన చేసుకొని వాక్యపులోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన దేవానికి స్తోత్రాలు. ఈ మహిమను బట్టి ప్రార్థిస్తున్నాం. నీ కృపతో ఈ స్థలమందు నిలిచి ఉండగా నీ దాసురాలైన నన్ను ప్రభా, నీ అభిషేకంతో నీ కనికరమ కలిగిన ఆత్మ యొక్క సారథ్యమును ఈ స్థలంలో ఉంచి నన్ను బలపరచుమని ఆత్మశక్తితో నింపిన ఆయన వెనక ముందు ఇరు ప్రక్కల మీరు ఆవరించి ఏ దుష్ట శోధన ఈ స్థలమందు ఆవరించకుండా ప్రతి ఆత్మకు నీ కాపుదలనిచ్చి నీ అనుగ్రహముని గ్రహింపునిచ్చి వాక్యపు లోకంలోని వెలుతుండగా ప్రభు నన్ను బలపరచుము. వచ్చిన ప్రతి ఆత్మను వెలిగించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి నేటి అంశము ఏమిటనగా కాకి పావురం. ఈ రెండింటి యొక్క మనస్తత్వాలను మనము తెలుసుకోబోతున్నాం. ఆదికాండము 8వ అధ్యాయము, ఆదికాండము 8వ అధ్యాయము 8, 9 వచనాలు చదవండి. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక. 5వ వచనం 6వ వచనం చదువమ్మా. 40 దినములైన తర్వాత నోవహు తీసి ఒక కాకిని వెలుపలికి పోవించెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోనిచ్చెను. తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలో ఉన్న అతని యొద్దకు తిరిగి వచ్చాను. అప్పుడు అతడు చెయ్యి చాపి 11వ వచనం చదవండి. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు ఉంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను. కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయానని నోవహు తెలుసుకొనెను. ఆమేన్. ఈ 8వ అధ్యాయం ఈ భాగంలో మనము గమనిస్తే నోవహు గారు తాను తయారు చేసిన దేవుని ఆజ్ఞ మేరకు తయారు చేసిన ఓడలో నోవహు ఉన్నాడు. భూమి మీదంతా ఏమున్నాయి? నీళ్లు, జలములతో నిండి ఉన్నాయి. అయితే నోవహు గారు ఓడ నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలా? తెలుసుకోవాలా. భూమి మీద నీరు ఇంకిపోయిందా లేదా అన్నది తెలుసుకోవాలి. అందు నిమిత్తమై మొట్టమొదటగా కిటికీలో నుంచి ఏం చేశాడు? ఒక కాకిని పంపాడు. కాకిని పంపినప్పుడు కాకి ఏం చేస్తుంది? భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నది. తిరిగి నోవహు గారి దగ్గరికి రాలేదు. ఆ తర్వాత నల్ల పావురమును పంపాడు. అది తిరిగి వచ్చింది. మరలా 7 దినముల తర్వాత ఆ నల్ల పావురమును తిరిగి పంపించినప్పుడు ఏం చేస్తుంది? ఆ పావురము ఒలీవ మొక్కను తన నోట ఉంచుకొని తెచ్చి ఎవరికి ఇచ్చింది? నోవహు గారికి ఇచ్చింది. ఇక్కడ మనం గమనిస్తే ఈ దినమున కాకి, పావురం వాటి యొక్క స్వభావాలు మనం గమనించాలి. కాకి దేనికి సంబంధించింది మీరు చెప్పండి. ఏమైనా తెలుసా? లోకానికి సంబంధించింది. కాకి యొక్క స్వభావం చూస్తే అపవిత్రతతో కూడిన స్వభావం కాకి స్వభావం. ఎందుకనగా ఈ కాకిని బయటికి విడిచినప్పుడు బయట ఏమున్నాయి? జల ప్రళయంలో అనేక మంది చనిపోయి
శవాలు ఉన్నాయి, కుళ్ళు పట్టిన శవాలు ఉన్నాయి. కాకికి ఆ శవాల మాంసము, కుళ్ళు మాంసము చూసిన వెంటనే ఏమనిపించింది? పంపిన తన యజమానుడు పనిని కూడా మరచి అపవిత్రమైన ఆ మాంసము దొరకగానే ఆహా కడుపు నిండిపోతుంది అని మాంసం మీద వాడి ఆ మాంసమును తింటూ అటు ఇటు తిరుగుకుంటూ కాలయాపన చేస్తూ ఉంది. అయితే పావురము పవిత్రమైన పక్షి, పవిత్రతతో కూడిన స్వభావం కలిగినది పావురం. పావురము ఆత్మకు సంబంధించింది. మనము గమనిస్తే యేసు ప్రభు వారు బాప్తిస్మం పొందిన తర్వాత పరలోకము నుండి పావురం వచ్చి ఆయన మీద వాలింది. దేవునికి స్తోత్రం. ఆత్మకు సూచన పరిశుద్ధాత్మ యొక్క పావురం అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ గమనిస్తే ఆ కాకి తన యొక్క బాధ్యతను మరచిపోయింది, పంపిన బాధ్యతను మరచిపోయింది. పావురం అయితే ఎందుకు పంపి ఉన్నాడు అని గ్రహించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒలీవ మొక్కను తీసుకొని రావడంలో పావురముకు ఎంతో జ్ఞానం ఉన్నట్లుగా మనం చూడగలం. అంటే పోయి మళ్ళా తిరిగి రావచ్చు, వచ్చింది, కానీ అప్పుడు తీసుకొని వచ్చే అవకాశము లేదు. కానీ రెండవసారి ఒలీవ మొక్క తీసుకొని వచ్చిందంటే నా యజమానుడు దేని నిమిత్తం పంపించాడంటే భూమి ఎండిపోయిందా లేదా, భూమి మీద మానవుడు అడుగు పెట్టి నడవగలిగిన అలాంటి పరిస్థితిని చూడాలనుకొని పంపించిన ఉద్దేశము ఎవరు కలిగి ఉన్నారు? పావురము గ్రహించుకొని ఆ పని చేసి తిరిగి వచ్చింది. కొంతమంది మనం ఇక్కడ గమనిస్తే కాకిని పావురాన్ని ఈరోజు మనము స్పష్టంగా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. చాలా మంది యేసు ప్రభువుని అంగీకరించిన హృదయంతో ఉంటారు, వారు నడుస్తూ ఉంటారు, దైవ సంబంధులుగానే ఉంటారు. కానీ ఒక పని, ఒక బాధ్యత అప్పగించినప్పుడు వారు లోకములోనికి వెళ్ళిపోయినప్పుడు లోక ఆకర్షణకు లోబడతారు, లోకపు తిండిని ప్రేమిస్తారు, లోకపు భ్రమలో మునిగిపోతారు. ఎవరు? విశ్వాసులే. చెప్పిన పని, చెప్పిన బాధ్యత, నీ యొక్క భారము, లేకపోతే విశ్వాసుకున్న తత్వాన్ని, విశ్వాసుకున్న గుణాన్ని మరచి అపవిత్రమైన స్థలముల్లోనికి, అపవిత్రమైన వాటిని కోరుకోవడానికి, అపవిత్రమైనవి భుజించడానికి, అపవిత్రమైన స్థలములలో నివాసము చేయడానికి, ఆనందించడానికి కొందరు విశ్వాసులైన వారే కాకి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ కాకి ఆ మాంసమును తింటూ అనుభవిస్తుందంటే అవిశ్వాసులైన వారు కూడా ఈ భూ సంబంధమైన వాటి యందు ఆనందిస్తూ దేవుని యొక్క తీర్పుకు వారు లొంగిన విధంగా దేవుని తీర్పును అనుభవించే పరిస్థితులనే వారు ఎంచుకుంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అనుభవించున్నావేమో, నేను రక్షింపబడి ఉన్నాను, నేను యొక్క దేవుని సొత్తు, పలానా సంఘమునకు తెలిసిన దానిని, పలానా సంఘ బిడ్డను, నేను క్రైస్తవ సేవకురాలని, సేవకుని, క్రైస్తవ విశ్వాసిని, నీవు భ్రమలో ఉంటూ అనుకుంటున్నావేమో. అయితే నీ విశ్వాసపు స్థాయి ఎక్కడ బయటపడుతుంది చెప్పండి? ఇలాంటి పరిస్థితుల్లోనికి మనము వెళ్ళినప్పుడు, అలాంటి పరిస్థితులలో మనము అణుచుకున్నప్పుడు. ఒక వ్యక్తిని, అతని యొక్క విశ్వాసాన్ని ఎప్పుడు మనం పరిశీలన చేయగలమంటే ఒంటరిగా ఉన్నప్పుడు. ఒంటరిగా ఒక వ్యక్తిని వదిలేసినప్పుడు అతని యొక్క అసలైన స్వభావం ఏమొస్తుంది? బయటకు వస్తుంది. అతడు చెడ్డవాడా, మంచివాడా, ఒంటరితనంలో మంచి చేయడానికి పూనుకుంటాడా, చెడును చేయడానికి పూనుకుంటాడా అన్నది ఆ యొక్క విశ్వాసాన్ని మనము ఆ పరిశీలనలోనికి తెచ్చుకోవాలంటే ఒంటరితనము కూడా ఏం చేస్తుంది? మనల్ని ఆ పరిస్థితులలో ఇరికిస్తుంది. కానీ ఇక్కడ మనము గమనిస్తే ఒక్కసారి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలు చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలు. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు
శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ పౌలు గారు 2 ఉద్దేశాలను తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. గలతీ సంఘములో ఏమున్నదట? పైకి కనపడే విధంగా అమ్మా శరీరానుసారంగా నడుస్తుంది. గలతీ సంఘములో వైరము అంటే శత్రుత్వం, ఒకరికి అంటే ఒకరికి పడని తత్వము గలతీ సంఘములో ఉంది. అందుకని గలతీ సంఘం వారు భిన్నమైన బోధల తట్టు కూడా సులభముగా పడిపోయారు. అందుకే మీరు మొదట ఆత్మానుసారులుగా ప్రారంభించి ఇప్పుడు మీరు శరీరానుసారులుగా ఎలాగా ప్రవర్తిస్తున్నారు. కొద్ది నిమిషాల్లోనే మీరు ఆత్మకార్యములను విడిచిపెట్టి శరీరానుసారులుగా మలుతున్నారు అంటూ కూడా ఇక్కడ ఏమంటున్నాడు? శరీరము ఆత్మ 2 ఉన్నాయి. మనిషిలో శరీరము ఆత్మ 2 ఉన్నాయి. శరీరానుసారులు ఆత్మ సంబంధులుగా ఉండలేరు, ఆత్మానుసారులు శరీరానుసారులుగా ఉండలేరు. ఇప్పుడు కాకి స్వభావం గమనిస్తే ఎలా ఉందంటే శరీరానుసారముగా ఉంది. పౌలు యొక్క స్వభావము ఆత్మానుసారముగా ఉంది. ఆత్మానుసారముగా ఉన్నది కనుక ఆత్మ చెప్పు సంగతులను ఆత్మానుసారమైన గ్రహింపు ఎవరు కలిగి ఉన్నారు? పావురం కలిగి ఉన్నది. కాకి ఏం కలిగి ఉన్నది? శరీరానుసారం అంటే తినుట, సుఖించుట, లోకమును ఆశించుట. కాబట్టి ఆ యొక్క లోకానుసారమైన మనస్సు ఆత్మానుసారమైన వాటిని గ్రహించలేకపోతున్నది. ఇప్పుడు సంఘము కూడా ఎలా ఉండాలి? ఆత్మానుసారముగా ఉండాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత నడిపించబడే సంఘం యొక్క ఉద్దేశము. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి లోకానుసారమైన మనస్సున్నప్పుడు సంఘములో చాలా ఏమవుతుంది? ఒక్క కోతి జడి ఏమవుతుందంట? మనమంతా చెడుకుతుంది. ఆమె పంట నష్టం కావడానికి అంత చెడగొరుకు చాలు, దాన్ని పంట అంతా కూడా తినివేస్తుంది. కాబట్టి సంఘములో ఏముండాలనగా ఆత్మానుసారమైన ఆ యొక్క చిత్తమును మనము జరిగించాలా. దేవునికి స్తుతి కలుగును గాక. అయితే ఇక్కడ పావురము ఆత్మానుసారము కనుక దేవుని తీర్పుకు లోనైన దానిలో తృప్తి చెందలేదు. ఆమె బయటకు వెళ్ళింది. ఆమె ఆ యొక్క పావురము అనుభవించాలంటే ఎంతైనా లోకములో అనుభవించవచ్చు. అయితే లోకం యొక్క తీర్పునకు చెందిన దానిలో తృప్తి చెందలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా ఏం తెచ్చిందండి? ఒలీవ మొక్క తెచ్చింది. ఆమె ఒలీవ మొక్క దేనికి సూచన అనగా శాంతికి. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుడిచ్చిన తీర్పులో నుంచి అంటే జల ప్రళయములో నుండి దేవుని యొక్క శాంతి వచ్చింది. ఆమేన్. తిరిగి భూమిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఫలభరితముగా చేస్తున్నాడు. ఆమేన్. భూమి మీద మనుషులు లేరు, ఇంకేం లేవు, జంతువులు లేవు, ఏ జీవరాశి లేదు, చెట్లు లేవు, మొక్కలు లేవు. అలాంటి స్థితిలో మరి భూమి ఎందుకు నాశనం అయిపోయింది? దేవుని తీర్పు. బలాత్కారముతో పాపముతో నోవహు కాలమందు నిండి ఉన్నది కనుక దేవుని యొక్క తీర్పు జలప్రలయం. అంటే దేవుడు ఏం చేశాడు? ఇక తీర్పు అయిపోయింది. ఇప్పుడు మరలా భూమికి ఏమి ఇస్తున్నాడు? దేవుడు శాంతిని ఇస్తున్నాడు. తిరిగి భూమి మీద మరలా మొలకలు రావాలి, ఫలభరితము కావాలి. దేవుడికి స్తుతి కలుగునుగాక. అట్టి సూచనను ఎవరు తీసుకొచ్చారంటే పావురం తీసుకొచ్చింది. దేవునికి స్తుతి కలుగునుగాక. అంటే ఇప్పుడు మనము విశ్వాసులమైన మనము ఎలా ఉండాలా? లోకపు తీర్పును కలిగే ఏ క్రియలు మనలో ఏర్పడి చేయకూడదు. బయటకు వెళ్తాం, ఎన్నో మరులు కలిపే కార్యాలు ఉంటాయి, ఎన్నో ఆశలు కల్పించేవి జరుగుతూ ఉంటాయి. కానీ విశ్వాస యొక్క స్థానమును గుర్తెరగాలి. విశ్వాస యొక్క మనసు ఎవరితో నడవాలంటే ఆత్మ సంబంధముగా దేవునితోనే నడవాలి. దేవుని
మనస్సును గెలిచేదిగా ఉండాలా. దేవునికి స్తోత్రం. అయ్యో నేను ఇది చూస్తే దేవుడు నాకు తీర్పు తీరుస్తాడు, శిక్ష వేస్తాడు, ఈ పని చేస్తే దేవుని చూపు నుండి నేను తప్పించుకొనలేను. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. యోసేపు గారిని మనం ప్రతి సమయంలో కూడా జ్ఞాపకానికి తెచ్చుకోవచ్చు. యోసేపు పాపమును వ్యతిరేకించాడంటే యోసేపులో ఏముంది? ఏముంది తెలిసిందే చెప్పండి. ఏముందండి? పవిత్రత ఉంది. పవిత్రతతో ఆనవాళ్ళు ఏముంది? ఆయనలో ఏముంది? పవిత్రతకు ఆనవాలైనది ఏమి ధరించుకుని ఉన్నాడు? పరిశుద్ధాత్మ. ఆమేన్. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మను, దేవుని ఆత్మను కలిగి ఉన్నాడని ఎక్కడ మనం గ్రహించగలమంటే, ఫరోకు వచ్చిన కలల యొక్క భావాన్ని చెప్పినప్పుడు ఫరో రాజే అంటున్నాడు, ఇతని యందు ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ, దేవదూతల ఆత్మ ఉన్నది కనుకనే దీనిని చెప్పగలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే దేవుని ఆత్మతో ఎందరైతే నడిపించబడతారో వారి జీవితంలో లోకానుసారమైన లక్షణాలు ఉండవు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు నీ జీవితంలో ఏం కలుగుతుంది? శాంతికి సూచనగా ఉంటావు. అసమాధానం నీలో ఉండదు, అభద్రత నీలో ఉండదు, అపవిత్రత నీలో ఉండదు, ఫలభరితమైన సూచనగా కనపడతావు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభువారు ఒక మాట అన్నాడు, నేను ద్రాక్షవల్లిని, నేను తీగలు, నాలో అంటగట్టబడిన ప్రతి వాడు కూడా బహుగా ఫలించును. ఆమేన్. పావురము ఏ సూచన? శాంతికి చిహ్నాన్ని తెచ్చుకోనండి. ఆమేన్. పావురము ఫలభరితమైన సూచనగా కనబడుతుంది. ఇప్పుడు విశ్వాసం కూడా ఎలా ఉండాలా? శాంతికి సూచనగా ఉండాలి. ఆమేన్. నువ్వు ఎప్పుడు కూడా సమాధానం నేను కోరుకోవాలి, శాంతిని నువ్వు ఇతరులకి ఇవ్వడానికి ప్రయత్నించాలి, పంచాలి, ఫలభరితముగా ఉండాలి నీ విశ్వాసము. ఆమేన్. అందుకే విశ్వాసము మృతమైనదిగా ఉండకూడదు, విశ్వాసము చచ్చిపోయినదిగా ఉండకూడదు. విశ్వాసం ఎప్పటికి కూడా ఎలా ఉండాలా? ఫలించేదిగా ఉండాలి, ఫలించేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసము మృతమైనదైతే అది వ్యర్థం, విశ్వాసము ఫలించేదిగైనదైతే అది నీకు ఫలితము, బహుమానము. దేవునికి స్తుతి కలుగును గాక. మూడవదిగా గమనిస్తే మనము చూడండి, అది తిరిగి రాలేదు. తిరిగి రెండవసారి, మొదటిసారి కనిపిస్తే తిరిగి రాలేదు. హల్లెలూయా. ఎందుకు రాలేదంటే నూతన సృష్టి, నూతన సృష్టి. హల్లెలూయా. నూతన సృష్టిలోని సంతృప్తిని ఎవరికి తెలియజేసిందండి? నోవాహు గారికి తెలియజేసింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము ఎక్కడున్నాము? నూతన సృష్టి చేసిన ఈ సృష్టి భాగంలో ఉన్నాం. దేవుడు మరలా మనల్ని ఏం చేశాడు? తీర్పులోనికి వెళ్ళనివ్వక భూమి మీద మనల్ని నిలుపుతున్నాడంటే దేవుడిచ్చిన ఆశీర్వాదమును మేలును మనము స్వతంత్రించుకునే వారికి ఉండాలి. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి విశ్వాసులమైన మనము విశ్వాసపు లక్షణాలను కలిగి ఉండాలా. హల్లెలూయా. కాకి స్వభావం లాగా అపవిత్రత, లోకానుసారమైన జాడలు మనలో పని చేయకూడదు. విశ్వాసిగా మనము ఒక వ్యక్తిని అనుకోవాలంటే ఎవరిని గుర్తు తెచ్చుకోవాలి? అబ్రహాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రి, జనములకు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క దినమున మనము అబ్రహాము గారి విశ్వాసాన్ని, మనము కొన్ని లక్షణాలను, అబ్రహాము గారి త్యాగమును, అబ్రహాము గారి విశ్వాసములో నుండి కొన్ని లక్షణాలను మనము తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనము గమనిస్తే ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మా. నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని
ఆశీర్వదించెదను, నిన్ను దూషించి వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడనని అబ్రాహాముతో అనెను. అబ్రహాముతో కాదు, అబ్రాహాముతో అనెను. అప్పటికి ఇంకా అబ్రహాము గారికి పేరు మార్చబడలేదు. మొదట శారాయి, అబ్రాము, తర్వాత దేవుడు వారిద్దరికి ఏంటి, శారాని మార్చాడు, అబ్రహాముగా మార్చాడు. ఇక్కడ మొదట దేవుడు పిలుపునిచ్చాడు. దేవుడే మాట్లాడాడు అబ్రహాముతో. దేవుడు స్వరమిచ్చి మాట్లాడాడు. నీవు నీ దేశాన్ని విడిచి నేను చూపించే స్థలంలోకి నువ్వు వెళ్ళు అన్నాడు. ఆమేన్. ఇక్కడ అబ్రహాము గారు మొట్టమొదటగా ఆయన యొక్క స్వరాన్ని విన్నాడు. ఎవరి స్వరాన్ని అండి? దేవుని యొక్క స్వరమును విన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చాలా మార్లు విశ్వాసులు అన్నవారు దేవుని యొక్క స్వరాన్ని గుర్తించలేరు, సాతాను యొక్క స్వరాన్ని కూడా గుర్తించలేరు. కొన్ని మార్లు విశ్వాసములో ఉన్నట్టుగా ఉన్నవారు, పవిత్రులుగా ఉన్నట్టు ఉన్నవారు, హల్లెలూయా, సేవకులుగా ఉన్నట్టు ఉన్నవారు ఏం చేస్తారు? దేవుని స్వరము వలె తప్పుదారి మళ్ళిస్తారు. ఆమేన్. నువ్వేమనుకుంటావు? వీరు విశ్వాసులు, వీరు సేవకులు, వీరు పరిశుద్ధులు, వీరు మాట్లాడుతున్నారంటే ఇది దేవుని యొక్క స్వరమే. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిలుపు లేకుండానే నువ్వు సేవకుడు అయిపోతావు అనేవారు ఉన్నారు లేరా? దేవుని యొక్క వాగ్దానము లేకుండానే నువ్వు పలానా పని చేస్తావు, పలానా స్థలంలోకి వెళ్తావు అని ప్రకటించిన అది జరగకుండా వారి జీవితాలలో చాలా కాలం ఉండిపోతుంది. దాని ద్వారా వారు ఏం చేస్తారు? ఉన్న ప్రదేశంలో నుండి, ఉన్న దీవెనలో నుండి వెళ్ళిపోయి అటు కాకుండా ఏం చేస్తారు? కొట్టుమిట్టాడుతూ దేవుడిచ్చిన ఆశీర్వాదమును కూడా కోల్పోయే స్థితిలో ఉంటారు. కాబట్టి విశ్వాసులు కూడా గ్రహించుకోవాలి, ఇది యొక్క సాతాను స్వరమా, దేవుని యొక్క స్వరమా? దేవునికి స్తుతి కలుగును గాక. మాకు కూడా పరీక్ష జరిగింది. దేవుడు అబ్రహాము విడిచినట్టు వెళ్ళండి ఈ దేశానికి అన్నాడు. వచ్చాము, అన్ని సాఫీగా జరిగిపోతుంది. అయితే సాతాను యొక్క స్వరం మా జీవితాలలో పనిచేస్తుంది. మరలా తిరిగి కడపకు మేము వెళ్ళాలి, ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేశాం. అనేక మార్లు తిరిగి కడపకు వెళ్ళాలని ప్రయత్నించాం. అయితే దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క ఆలోచన, ఆయన చిత్తానం, ఆయన వాగ్దానం నెరవేర్చడానికి మమ్మల్ని ఎక్కడికి దాటించలేదు. ఆమేన్. హల్లెలూయా. వాగ్దానం ప్రకారముగా, ఆయన నిర్ణయం ప్రకారంగా ఇదే స్థలంలో నిలిపాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అంటే మొదటగా మనము విశ్వాసులముగా ఉన్నవారిని, లేకపోతే విశ్వాసములోనికి అడుగు పెట్టబోతున్న నీవు ఎవరి స్వరాన్ని వినాలి? దేవుని యొక్క స్వరాన్ని వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క స్వరాన్ని వినాడు. దేవుని స్వరమునకు ఏం జరిగించాడు? లోబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని స్వరమే మనతో మాట్లాడినాం, కొన్నిసార్లు దేవుడే నీకు ప్రత్యక్షముగా సెలవిచ్చినా కానీ ఏం చేస్తామో? వింటాము, విడిచిపెడతాము, లోబడని స్వభావంతో ఉంటాము. అయితే ఇక్కడ అబ్రహాముకి ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడని మనం చదువుకున్నాం కదా. నిన్ను గొప్ప చేస్తాను, గొప్ప జనముగా చేస్తాను, నీవు భూమి అందున్న సకల వంశముల వారికి నీ వలన ఆశీర్వాదము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు భూమి మీద ఎన్ని వంశాలు ఉన్నాయో, ఎన్ని వంశములు ఉన్నాయో, ఆయా వంశముల వారికి అందరికీ కూడా అబ్రహాము ద్వారా ఆశీర్వాదం. ఇప్పుడు క్రీస్తు సువార్త లోకమంతటా ఎందుకు ప్రబలుతుంది? అనామకులు చెప్పిన సువార్తను ఎందుకు నమ్ముతున్నారు? యేసయ్య కొరకు ఎందుకు ప్రాణాలు అర్పిస్తున్నారు? యేసయ్య కొరకు ఎందుకు జాతులను విడిచి, కుటుంబాలను విడిచి ప్రాణాన్ని కోల్పోతున్న యేసు యేసు యేసే రక్షకుడని ఎందుకు ప్రకటిస్తున్నారు? ఎందుకు జరుగుతుంది? అబ్రహాము గారికి వాగ్దానం చేశాడు.
ఆశీర్వదించాడు. భూమి మీద సకల వంశములు నీ వలన అబ్రహాముకి ఏముంది ఆశీర్వాదము? ఏమిచ్చాడు ఆశీర్వాదము? విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసం భూమి అంతటా ఎందుకు ప్రబలుతుందంటే అబ్రహామును ఆశీర్వదించాడు. అర్థమైందా? అబ్రహామును ఆశీర్వదించాడు. భూమి మీద అందరూ నీ వలన విశ్వాసులుగా మారిపోతారు. ఆమేన్, ఆమేన్. అందుకే సేవకుల్లో త్యాగం వస్తుంది, అందుకో విశ్వాసుల్లో త్యాగం వస్తుంది. హల్లెలూయా. దేనికైనా సిద్ధం, ఐ యామ్ రెడీ అంటున్నారు. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించాడు. ఆ బ్లెస్సింగ్స్ విశ్వాసాన్ని అనే ఆశీర్వాదమును, విశ్వాసం అనే ఆశీర్వాదమును అబ్రహాము ద్వారా భూమి మీద మొలిపించాడు. అది మహావృక్షం అయిపోతుంది. అది 4 దిక్కులా ప్రబలుతుంది. ప్రపంచమంతా ఆ వేరు ప్రబలిపోతుంది. ఆమేన్. ఫలవంతముగా అయిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో చదవాల్సిన పని లేదు. అక్కడ ప్రవచనం ఏమంటుందంటే దేవుడు సూర్యుడు ఉన్నంత కాలము ఆయన ప్రకాశిస్తాడు. ఆమేన్. ఎందుకంటే భూమి అంతటా నీ నామము విస్తరించబడుతుంది. హల్లెలూయా. ఒకవేళ లేకుండా మహావృద్ధి అవుతావు. ఎవరైనా క్రీస్తు నామము. ఏ నామం అది? క్రీస్తు నామము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అబ్రహాము పొందుకున్న ఆశీర్వాదం ద్వారా మనం ఇప్పుడు అందరము కూడా ఏమవుతున్నామండి? ఆశీర్వదించబడ్డాం. మన ఆశీర్వాదం ఏంటి? ఏంటి ఏంటి మన ఆశీర్వాదము? రక్షణ పిలుపులోనికి వచ్చాం. దేవుని యొక్క ఏర్పాటులో నిలుచున్నాం. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని పిలుపునకు ఎవరు లోబడ్డారు? అబ్రహాము గారు మొదట స్వరాన్ని విన్నాడు, తర్వాత పిలుపులోనికి లోబడ్డాడు. ఆమేన్. మూడవదిగా గమనిస్తే ఆత్మీయ సహవాసం యొక్క నడిపింపు ఎవరి జీవితంలో జరుగుతుంది? అబ్రహాము గారి జీవితంలో జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయ సహవాసం యొక్క నడిపింపు జరుగుతుంది. అంతకు ముందు అబ్రహాము ఎలాగున్నాడు? శరీరానుసారముగా తండ్రి విగ్రహారాధన చేస్తూ, విగ్రహాలను పూజిస్తూ, విగ్రహాలను అమ్ముకుంటున్న శరీరానుసారమైన మనస్సు కలిగిన అబ్రహాము ఎప్పుడైతే దేవుని పిలుపులోనికి వచ్చాడో, దేవుని స్వరాన్ని విన్నాడో, పిలుపునకు లోబడ్డాడో, తర్వాత ఆత్మీయ సహవాసముతో నడుస్తూ దేవుని ఆజ్ఞ చొప్పున తన ప్రయాణము సాగి వెళుతూ ఉంది. నేడు విశ్వాసులన్న వారము మనము గ్రహించుకోవాలి. ఇప్పుడు నువ్వు దేవుని స్వరాన్ని విన్నావు, వింటు వలన విశ్వాసం వచ్చింది. విశ్వాసము ద్వారా క్రీస్తు వాక్యమునకు లోబడుతున్నావు. లోబడిన నీవు ఇప్పుడు ఏ సహవాసములో ఉండాలి? ఏ సహవాసములో ఉండాలి? ఆత్మీయ సహవాసములో ఉండాలి. నీవు కూర్చుండటాన్ని నేర్చుకోవాలి, నువ్వు మాట్లాడటాన్ని నేర్చుకోవాలి. నీ ప్రవర్తన యావత్తు కూడా క్రీస్తు సహవాసమునకు అప్పగించాలి. ఆమేన్. నీ స్నేహము, నీ బంధము, నీ సహవాసము, నీ మాట, నీ తీరు అంతా కూడా ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. హల్లెలూయా. శరీర సంబంధమైంది ఏదని గ్రహించుకోవాలి, ఆత్మ సంబంధమైంది ఏదని గ్రహించుకోవాలి. దేవునికి స్తుతి కలుగును గాక. రెండవదిగా మొదటి విశ్వాసాన్ని మనం ఏం నేర్చుకున్నాం? స్వరాన్ని విన్నాడు, లోబడ్డాడు, అలాగే ఆత్మీయ సహవాసంలో నడుస్తున్నాడు. రెండవదిగా అబ్రహాము గారు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పిలుపులోనికి వచ్చిన తర్వాత ఆయన ఎలాగ తీర్చబడ్డాడు? నీతిమంతునిగా తీర్చబడ్డాడు. హల్లెలూయా. అందరూ ఆలకించాలి. తీర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. చూద్దాం ఇక్కడ ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఆయన అది అతనికి నీతిగా ఎంచబడెను. మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దానిని ఇచ్చుటకు కల్దీయులు ఊరును పట్టణములో నుండి నిన్ను అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచబడెను.
రెండవది ఏం చేశాడు? ఏం చేశాడండి? నమ్మాడు. ఎవరిని నమ్మాడు? ఇప్పుడు నమ్ముతున్నామా మనం దేవుణ్ణి? నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. నేను ఎవరి మీద ఆశ పెట్టుకోలేదు. నేను ఎవరి కొరకు ఎదురు చూడట్లేదు. దేవుని మీదనే నా గురి ఉందన్న వారు చేయొద్దండి. గురి లేని వారు చేయదించండి. దేవుని మీదనే నా గురి ఉంది. దేవుణ్ణి నమ్ముకున్నాను. దేవుని మీదనే ఆధారపడుతున్నాను. నా హృదయము, నా తలంపులు ప్రతిదీ కూడా దేవుని కొరకే కనిపెట్టుతున్నాను అన్న వారే చేతులు ఎత్తండి. అర్థమైందా క్వశ్చన్? అంటే మిగిలిన వాళ్ళందరూ ఎందుకు ఎత్తలేకపోతున్నారు చెయ్యి? ఏదో ఒక సందేహం మీలోనే ఉంది. ఏదో ఒక సందేహము మీలోనే ఉంది. అయితే ప్రార్థనలో లోపం ఉందా? బలంగా ప్రార్థన చేస్తారు. విశ్వాసం కూడా బలమైన మేము విశ్వాసులం అండి నేను చెప్పుకోవడానికి కూడా కళ్ళ ముందు ఫలానా బలమైన విశ్వాసులు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నించారనుకునే సంఘంలో ఎవరు బలమైన విశ్వాసులు అంటే నేను చాలా మందిని దృష్టిలో పెట్టుకున్నాను. ఇప్పుడు వారే చెయ్యగల వారే. ఎందుకంటే మీ లోపాన్ని మీకు తెలియచేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? ఎవరికి ఉందండి? నాకుంది సేవకురాలుగా. ఆమేన్, హల్లెలూయా. మరి నువ్వు దేవుని నమ్మనప్పుడు నీకెందుకు విశ్వాసం? నీకెందుకు మందిరం? నీకెందుకు ఈ జాగా? అవసరమా? నీకెందుకు ఈ వాక్యం ప్రతి ఆదివారం? అవసరమా? అవసరం అంటారా? మీకు అవసరం అంటారా దేవుని నమ్మనప్పుడు? ఎందుకు దేవుని నమ్ముకోవట్లేదు? విశ్వాసులు కదా. దేవుణ్ణి నమ్మందే నీట మునిగామా? దేవుని నమ్మందే రక్షణ పొందామా? దేవుని నమ్మందే బలారాధనలో చేయవేస్తున్నావా? ఆయన పరిశుద్ధ రక్తాన్ని, ఆయన పరిశుద్ధ శరీరాన్ని వారం ఎందుకు ముచ్చుకుంటున్నావు? దీటు ధైర్యం లేకుండా విశ్వాసం పనికిరాదు కదా. ధైర్యం లేని విశ్వాసం పనికిరాదు. ధైర్యం లేని విశ్వాసము పనికిరాదు. శద్రకు, మెషకు, అబేద్నెగోలు ధైర్యము కలిగిన విశ్వాసం ఉంచారు కాబట్టి దేవుడు రక్షించాడు. దానియేలు ధైర్యము కలిగిన విశ్వాసము ఉంచాడు కాబట్టి దేవుడు రక్షించాడు సింహాల బారి నుండి. మరి ఇప్పుడు ఎందుకు నువ్వు దేవుని మీద నమ్మకం లేని వానిగా ఉంటున్నావు? నమ్మకం లేనప్పుడు విశ్వాసం ఎలా కలుగుతుంది? నేను విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండలేము. విశ్వాసము లేకపోతే దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించలేము. భూమి మీదనే నీ విశ్వాసము ఇప్పుడు క్షణ మాత్రములో నువ్వు విడిచిపెట్టావే. వితిన్ 1 సెకండ్లో ప్రశ్న వేసినప్పుడు ధైర్యముగా చేయలేకపోయావే. మరి నువ్వు రేపు ఎత్తబడే సంఘములో నువ్వు పరలోకంలోకి మహిమతో వెళ్ళాలంటే ఎలాగెళ్ళగలవు? ఇప్పుడు నువ్వు కన్నీరు కార్చాలి, గుండె బాదుకోవాలి. మనిషివైతే పశ్చాత్తాపం రావాలి. గొడ్డు అయితే మౌనంగా ఉంటావు. గొడ్డు అయితే, పశువు అయితే నువ్వు మౌనంగా ఉంటావు, చలనం లేని దానిగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసము సంఘములోని ఆ ప్రత్యక్షతను నువ్వు చూడకపోతే, ఆ ధైర్యాన్ని నువ్వు నింపకపోతే లోకములో ఉన్న జనులకు నువ్వు ఎలా కనపరుస్తావు? అర్థమైందా? నీ విశ్వాసాన్ని ఎలాగా మనము చెప్పగలము? దేవునికి స్తుతి కలుగును గాక. అబ్రహాం పిలుపులోనికి వచ్చాడు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఎట్లా నమ్ముకున్నాడు? దేవుణ్ణి నమ్ముకోవడం అంటే పేరు రాసుకోవడమో కాదు. దేవుని నమ్ముకోవడం అంటే మా గృహము దేవుని గృహము, క్రీస్తు నివాసం అని రాసుకోవడం కాదు. ఏం చేశాడు? నమ్మకంలో లోపట్టమే కాదు, ఏమిస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, ఎక్కడికి వెళితే ఏం జరుగుతుందో తెలియదు. దేవుడు వెళ్ళమన్న చోటకల్లా వెళ్ళిపోతున్నాడు. ఆయన విశ్వాసం ఎలాంటిదంటే గుడారంలో ఉన్నాడు, పరదాసిగా ఉన్నాడు. భూమి మీద ఎలాగున్నాడు? పరవాసిగా ఉన్నాడు. దేనికోసం చూస్తున్నాడు? నిరీక్షణ కలిగి, పునాదులు కలిగిన ఆ పట్టణము, నిలవరమైన ఆ పట్టణము, ఆ పరలోక పట్టణానికి నేను వెళతాను, ఆ పరలోక పట్టణానికి
ఆ పట్టణం నాది, ఆ పట్టణము నేను స్వతంత్రించుకోవాలా. ఈ భూమి మీద ఇవన్నీ ఈ నివాసములంతా కూడా వ్యర్థమే అనుకొని భూమి మీద ఉన్న వాటిని ఎత్తికినట్లుగా తాటి స్వభావంతో ఆయన భూమి మీద ఉన్న వాటిని పట్టుకోవడానికి ఇష్టపడలా. దేవుడు దీవించాడు, సంపత్తో దీవించాడు, దాసుదాసులతో దీవించాడు, ఐశ్వర్యంతో దీవించాడు. అయినా కానీ అన్నీ అనుభవించే అర్హత ఉన్నా కానీ దేనికోసం చూశాడు? అర్థమవుతుందా? దేనికోసం చూశాడు? ఈ భూమి మీద ఇన్ని కలిగిన పరవాసిగా ఉన్నాడు. పరవాసిగా ఉండి పునాదులు కలిగిన పట్టణము కొరకు దేనికి శిల్పకారుడయ్యాడో దేవుడు, దేవుని ప్రేమతో మానవుల కొరకు నిర్మించాడో పరలోకపు పట్టణాన్ని, దాని కొరకు నిరీక్షణ గలవాడై ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దానికి ఉదాహరణగా మనం ఎక్కడ ఉన్నాడు అబ్రహాం గారని మనం చెప్పుకున్నప్పుడు, ధనవంతుడు పేదలాజరు చనిపోయినప్పుడు పేదలాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున కొని ఉన్నాడు. ఆమేన్. అబ్రహాము ఎక్కడున్నాడు? పరలోకము దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఊరికనే వచ్చిన అబ్రహామునకు అది దేవుని నమ్మాడు, స్వరానికి లోబడ్డాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని నమ్ముకున్నాడు. ఆ దేవుడు పిలుచుకున్నాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడుగా నన్ను దీవించాడు, నన్ను గొప్ప చేస్తానన్నాడు. భూమి మీద వంశాలన్నీ నా చేత ఆశీర్వాదకరంగా ఉంటాయి అన్నాడంటే నమ్మాడు. వెళ్ళమన్న స్థలానికంతా వెళ్ళాడు, చేయమన్న పనులన్నీ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద అంతా ఉన్నా కానీ దేని కొరకు ఆయన నిరీక్షణ కలిగలేడు. విశ్వాసి కూడా దేని మీద నిరీక్షణ కలిగి ఉండాలా? పరలోక రాజ్యం వైపు మాత్రమే మన దృష్టి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఒక ఇల్లు ఇస్తే ఆ ఇల్లును ప్రేమించుకుంటూ ఉండడం కాదు, ఒక భర్తనిస్తే భర్తను ప్రేమించుకుంటూ ఉండడం కాదు, ఒక సంతానం ఇస్తే సంతానం చూసుకుంటూ మురిచిపోతుంటూ ఉండడం కాదు. ఆస్తులు అంతస్తులను లెక్కించుకుంటూ కోట్లున్నాయి, లక్షలున్నాయి, ఓ ఇంత నేను గడించాను, ఇదంతా నా ఆస్తి అని లెక్కించుకోవడానికి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మన నిరీక్షణ దేని వైపు ఉండాలంటే దేవుని యొక్క రాజ్యం వైపు ఉండాలా. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని నమ్మిన గనుక అది అతనికి ఎలా ఉన్నదట? నీతిగా ఎంచబడెను. అందుకే గలతీ పత్రిక చదవకూడదు. గలతీ పత్రిక, యాకోబు పత్రిక, రోమా పత్రికలలో ఇక్కడ మనం గమనిస్తే అబ్రహాము గారి విశ్వాసమును పదే 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 భక్తులు జ్ఞాపకానికి క్రొత్త నిబంధనలో తెస్తున్నారు. దేవుడికి స్తుతి కలుగును గాక. అయితే ఇక్కడ అబ్రహాము యొక్క విశ్వాసము, దేవుని యొక్క కృప రెండు ఏకమై అతని నీతిగా ఇచ్చింది. ఆమేన్. ఇప్పుడు మనం విశ్వాసంలోనికి వచ్చాం, పిలుపులోనికి వచ్చాం. విశ్వాసము, పిలుపు ఏర్పడిన తర్వాత, క్రీస్తుతో సహవాసము ఏర్పడిన తర్వాత మనం పొందుకోవాల్సింది ఒకటి. ఏంటది? విశ్వాసము, దేవుని పిలుపు, విశ్వాసము, దేవుని యొక్క కృప, ఆయన సహవాసము కృప అన్నప్పుడు ఏముండాల? నీతిగా ఎంచబడాలి. ఇప్పుడు విశ్వాసం దేనిగా ఎంచబడాలా? దేవుణ్ణి. అసలు మీరు దేవుని పూర్తిగా ఆయన మీదనే ఆధారపడుతున్నారా? ఆయన్నే నమ్ముకున్నారంటే ధైర్యం లేకపోయారు. మరి నీకు ప్రార్థనలకు రిజల్ట్ ఎట్లా వస్తుంది? నీకు పోషణ ఎట్లా జరుగుతుంది? నడిపింపంతా ఎవరు చేస్తున్నారు? దేవుని నమ్ముకోకపోతే పిచ్చివాళ్ళ. నేను ఆయన్నే నమ్ముకున్నాను, ఆయనే నా సహవాసం, ఆయనే నా ఆధారమని ధైర్యంగా ఎప్పుడైనా నిద్రలో లేపినా చెప్పగలగాల క్రైస్తవ సంఘాలు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అబ్రహాము యొక్క విశ్వాసము, పిలుపు అది నీతిగా దేవుణ్ణి నమ్మిన కనుక నీతిగా ఎంచబడింది. క్రైస్తవ అనుభవానికి అబ్రహాము గారి విశ్వాసం ఒక మాదిరి. క్రైస్తవ అనుభవానికి అబ్రహాము గారి యొక్క విశ్వాసము మాదిరి. ఇప్పుడు మనము కూడా నీతిగా ఎంచబడాలి. దేవుని నమ్ముకున్నామంటే నీతి గల జనముగా మారిపోవాలి. హల్లెలూయా. దేవుని నమ్ముకోవడం అంటే ఏంటి? అవసరం కోసం నమ్ముకోవడం కాదు, రోగం వస్తే నమ్ముకోవడం కాదు,
వివాహాల కోసం నమ్ముకోవడం కాదు, సంతానం కోసము నమ్ముకోవడం కాదు. ఎందుకు నమ్ముకోవాలంటే నీతి కోసం. దేని కోసం నమ్ముకోవాలా? చెప్పాలా? నోరు తెరవాలి. నీతి కోసము నమ్ముకోవాలి. నీతిని దయచేయి ప్రభువా అని మనము నీతి కోసము నమ్ముకోవాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా మనము గమనిస్తే చూడండి, ఇక్కడ రెండవదిగా విధేయత అనే విశ్వాసమును అబ్రహాము గారు కనుపరిచాడు. దేవునికి స్తుతి కలుగును గాక. వెళ్ళమన్న స్థలానికి వెళ్తున్నాడు. అంతేకాకుండా తాను ఒక్కగానొక్క కుమారుని ఇస్సాకును బలిగా ఇవ్వడానికైనా ఇష్టపడ్డాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తన కుమారుడు ఏం చేశాడు? ప్రియముగా ప్రేమగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క వారసుని దేవుడు బలి అడిగాడు. దేవుడు బలి అడిగాడు కాబట్టి ఆ విశ్వాసానికి పరీక్ష పెట్టాడు. దేవుడు ఆ పరీక్షలో నెగ్గాడు. ఆమేన్. అయ్యా నేను ఇస్తున్నానని మోరియా పర్వతం మీదకి కుమారుని తీసుకొని వెళ్ళి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అయితే బలి దేవుడు పోయాడు. అక్కడ ఏమి ఇచ్చాడండి? గొర్రెలను, పొట్టేలను పొదలో ఉంచి, అబ్రహామా నేను ఎత్తిన ఆ కత్తిని దించు, ఇదిగో నీ కుమారునికి బదులుగా ఆ పొదలో పొట్టేలు ఉంది, దాన్ని హల్లెలూయా. అక్కడ దేవుడికి ఒక పేరు పెట్టాడు, యెహోవా ఈరే, అంటే చూచుచున్న వాడు, చూచుచున్న దేవుడు. దేవునికి స్తుతి కలుగును గాక. అంటే ఏం చూస్తున్నాడు అక్కడ? ఏం చూస్తాడంట? అబ్రహాము విశ్వాసమును చూచుచున్న వాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము విశ్వాసములో అబ్రహాము ద్వారా ఏమి నేర్చుకోవాలి? నీతిని నేర్చుకోవాలి. నమ్మినాడు కాబట్టి నీతిగా ఎంచబడ్డది. ఆయన నీతికి ఆధారము కుమారుణ్ణి దేవుని కొరకు ఇవ్వడానికైనా. కొన్నిసార్లు మన పిలుపులోనికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ సమయాన్ని ఇవ్వమంటాడు, నీ డబ్బును, నీ ఆస్తిని ఇవ్వమంటాడు. ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆమేన్. నువ్వు దాచుకోవడానికి వీలు ఉండదు. దేవుని కొరకు ఎంతైనా ఖర్చు పెట్టాలన్న తృష్ణ వస్తుంది. ఆమేన్. కొన్నిసార్లు ఏం జరుగుతుంది? కుటుంబాన్ని కూడా వదిలి సేవ కొరకు వెళ్ళాల్సి వస్తుంది. చాలా మంది సేవకులు మరణ శయ్య మీద మరణించిన కుమారుని ఇంట పెట్టుకొని వెళ్ళి సువార్తను ప్రకటించిన వాళ్ళు ఉన్నారు. సంఘ ఆరాధనలు జరిపించి వచ్చిన వారు ఉన్నారు. హల్లెలూయా. రోగముతో బెడ్ మీద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా విదేశాలకు వెళ్ళి కమిట్మెంట్ అయిన ప్రకారముగా వారు సువార్తను అందించి వచ్చిన వాళ్ళుగా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. లొంగి పోవడం అంటే క్రీస్తు కొరకు త్యాగముగా మారిపోవడం. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము గారి యొక్క విశ్వాసము త్యాగ సంబంధమైనది ఉంది. మనము నాలుగవదిగా ఏం నేర్చుకోవాలా? త్యాగమును కూడా కలిగి ఉండాలా. మన విశ్వాసంలో ఏం కలిగి ఉండాలా? త్యాగమును కలిగి ఉండాలా. ఐదవదిగా ఆయన సాక్ష్యం ఇచ్చే విశ్వాసముగా మనము చూడగలము. దేవునికి స్తోత్రాలు. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం చదవండి అమ్మా. 12వ అధ్యాయము 7వ వచనం. ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చదనని వాగ్దానం చేసినప్పుడు, సమయం లేదు చెప్తున్నాను, వాగ్దానం చేసినప్పుడు అక్కడ అబ్రహాము గారు ఏం పెట్టాడంట? బలిపీఠము కట్టి, హల్లెలూయా, బలిపీఠము కట్టి దేవుణ్ణి ఆరాధించాడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. షెకెము వద్ద ఒక బలిపీఠం కట్టాడు, బేతేలుకు మధ్య ఒక బలిపీఠం కట్టాడు, హెబ్రోన్లో ఒక బలిపీఠం కట్టాడు, మోరియా పర్వతం మీద ఒక బలిపీఠం కట్టాడు. ఈ బలిపీఠాలన్నీ కూడా దేనికి సాక్ష్యంగా ఉన్నాయి? ఈ బలిపీఠాలు దేనికి సాక్ష్యంగా ఉన్నాయి? అబ్రహాము విశ్వాసానికి సాక్ష్యములుగా ఉన్నాయి. హల్లెలూయా. ఎవరు కట్టింది బలిపీఠం అంటే? అబ్రహాం. ఎందుకు కట్టాడంటే దేవుడు తన జీవితంలో చేసిన వేలన్నిటికీ బట్టి ఏం చేశాడు? బలిపీఠములు కట్టి దేవుణ్ణి ఆరాధించాడు. అక్కడ అబ్రహాం గారి యొక్క జీవితంలో బలిపీఠములు కట్టుడు ద్వారా ఏం చేస్తున్నాము? అబ్రహాం జీవితంలో సాక్ష్యాన్ని మనము చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. మరి కట్టబడిన బలిపీఠాలే
ఆయనకు సాక్ష్యాలుగా నిలిచాయి. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? వాగ్దాన దేశాన్ని ఇస్తానన్నవాడు వాగ్దాన దేశమును వాళ్ళ పితరులకు ఇచ్చాడు. ఆమేన్. ఒకవేళ అబ్రహాము విశ్వాసాన్ని కోల్పోయి ఉంటే, అబ్రహాము నడకలో మార్పు కలిగి ఉంటే వాగ్దాన భూమిని స్వతంత్రించుకోలేరు తన యొక్క 4వ తరం వారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనము కూడా దేవుడు వాగ్దానములు ఎన్నో నమ్ముతున్నాం. దేవుని పిలుపులోనికి వస్తున్నాం బిడ్డలారా. పిలుపులోనికి వచ్చిన తర్వాత, పిలుపులో నిలబడిన తర్వాత ఆయన చంపేయని బ్రతికేయని. ఆమేన్. ఒక్కసారి మార్పు చెందాను, క్రీస్తును నమ్ముకున్నాను. ఇంకా చావైనా తాడైనా ఏదైనా సరే, చావైనా బ్రతుకైనా క్రీస్తు కొరకే. ఆమేన్. హల్లెలూయా. అందుకే పౌలు గారు తన గొప్ప ఆయన జీవితంలో నుంచి ఒక కేక వేశాడు. ఆ కేక ఏంటంటే, నా మట్టుకు బ్రతుకుదా క్రీస్తు, చావైతే లాభం. ఆమేన్. ఇప్పుడు విశ్వాసుల యొక్క నమ్మిక ఎలా ఉండాలంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇది ఎవరి ఆత్మ? పౌలుని యొక్క ఆత్మ. ఇది ఎవరి ఆత్మ? దేవుని యొక్క ఆత్మానుసారముగా నడిచేవారి యొక్క మనస్సు. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనము గమనిస్తే ఇక్కడ అబ్రహాము గారి జీవితంలో భౌతిక పోరాటం కూడా చేశాడు. భౌతిక పోరాటం కూడా చేశాడు. ఎక్కడ జరిగింది భౌతిక పోరాటం? లోతును విడిపించడానికి భౌతిక పోరాటం జరిగించాడు. ఆమేన్. హల్లెలూయా. తన యొక్క దాసుడు, తన యొక్క బంధువు, తన రక్త సంబంధి పట్టబడినప్పుడు రోషము కలిగిన వాడుగా వెళ్ళి ఏం చేశాడు? భౌతిక పోరాటం వారిని జయించి మరలా లోతు కలిగిన ఆస్తిని, భార్యను, పిల్లలను తీసుకొని వచ్చి లోతున్న ప్రదేశంలో నిలబెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. తదుపరి ఆయన గెలిచి వస్తున్నప్పుడు సొదొమ రాజు ఏమన్నాడో తెలుసా? మనుషులను నాకు ఇవ్వు, ఆస్తినంతా నీకు ఇస్తానన్నాడు. అక్కడ ఆత్మీయ పోరాటం జరిగింది. ఎవరిలో? అబ్రహాము జీవితంలో ఆత్మీయ పోరాటం జరిగింది. ఏంటి? సొదొమ రాజు మనుషులు నాకి, నీకు ఆస్తి నీకు ఇస్తాను. అప్పుడు లోతుగా అబ్రహాం గారు ఏమన్నాడు? అయ్యా, నీ వలన నేను ఏమైనా పుచ్చుకుంటే రేపు ఒక రోజు నువ్వు అంటావు, నేనే అబ్రహామును గొప్ప చేశానని అంటావు, కాబట్టి నాకు ఆస్తి వద్దు అని చెప్పి దాన్ని త్యజించాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ తదుపరి కింద వచనాలలో షాలేము రాజు ఎవరు వచ్చారు? మెల్కీసెదెకు. ఆమేన్. ఆయన వచ్చి రొట్టెను, ద్రాక్ష రసమును ఇచ్చి బలపరిచి ఆశీర్వదించాడు. అబ్రహామా, నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను. ఆమేన్. 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 హల్లెలూయా. 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 కొన్ని మార్లు విశ్వాసులు భౌతిక పోరాటం చేయాలి, కొన్ని మార్లు ఆత్మీయ పోరాటము చేయాలి. ఈ 2 పోరాటాల మధ్య నలిగేదే విశ్వాస జీవితం. హల్లెలూయా. 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 శరీరంతో నువ్వు పోరాడాలా, ఆత్మతోనూ పోరాడి ఆత్మ నియమంలోనికి మనము సాగాలి. ఎప్పుడైతే ఈ అబ్రహాము గారు ఒక మనిషి వలన నేను ఆశీర్వదించబడకూడదు అన్న నిర్ణయం అతనిలో ఒక పట్టు జరిగిందో దేవుడు దీవించాడు, దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. అప్పటికే ఆశీర్వాదం ఉంది, అయినా ఇంకా దేవుడు ఏం చేశాడు? బ్లెస్సింగ్ చేశాడు. మానవ జీవితాలలో మన బుద్ధి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందో తెలుసండి? కుక్క తోక వంకరే, గొర్రె తోక బెత్తడే. సామెతలు ఊరికే వ్యర్థంగా ఇలా పెద్దలు. ఆమేన్. ఇంత బతుకు బతికి కూడా ఏమంటారు? ఇంతగా ఇంత బతుకు దేవుడిచ్చి ఆశీర్వాదకరమైన స్థలంలో ఉంచి నిన్ను దేవుడు ఆశీర్వదిస్తే అబ్రహాములాగా నీ ఆలోచన కుక్కతో ఒక వంకర ఆలోచన, గొర్రెతో ఒక బెత్తడ ఆలోచన, ఇంత బతుకు బతికి ఇంటరుగా సచ్చిన ఆలోచన. ఆమేన్. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఆశీర్వాదంలో ఉన్నాను, నేను తప్పకుండా బ్లెస్సింగ్ పీపుల్. ఆమేన్. హల్లెలూయా. నాకు ఏ మానవుని సహాయం అక్కర్లేదు,
ఏ మానవుడు నన్ను గొప్ప చేయాల్సిన పని లేదు. ఏ మానవుడు పలుకుబడితో నాకు ఉద్యోగం పెట్టేయాల్సిన అవసరము లేదు. ఏ మానవుడు ఇది తీసుకోపోరాని దానము చేయకూడదు. మనం ఎవరు దీవించాలా? ఎవరు దీవించాలా? దేవుడు దీవించేంత వరకే ప్రార్థన చేయి. హల్లెలూయా. నీలో ఉన్న లోపాలేదో గ్రహించుకో, నీలో ఉన్న తప్పులేదో తెలుసుకో. నువ్వు ఇంకా ఎలాగ రాంగ్ రూట్ లో వెళ్ళిపోతున్నావో, ఆశీర్వాదాలను దేవుడు ఎందుకు ఆపుతున్నాడు అది గ్రహించుకో. ఆ తర్వాత హద్దు లేని ఆశీర్వాదాలను దేవుడిని వేడుకోవాలి. దేవునికి స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆమేన్. ఆయన ఒక సాక్ష్యము కలిగి ఉన్నాడు. ఆయన మనుషుల చేత దీవించబడలేదు. ఎవరి చేత దీవించబడ్డాడు? మనం చిన్నదానికే మనుషులు నిందించేస్తాం. అవునా కాదా? మనుషుల మీద పడేస్తూ ఉంటాం. వారు చేయలా, వీరు చేయలా, నాకు ఎంతమంది ఉండి కూడా దిక్కులేని దాన్ని. ఎందుకు నువ్వు దిక్కులేని దానివి? బుద్ధుందా? మాట మాట్లాడను? సిగ్గుందా నీకు? సిగ్గనేది ఉందా? నువ్వెందుకు దిక్కులేని దాని అవుతావు? నువ్వెందుకు దిక్కులేని వాడు అవుతావు? యేసయ్య నీకు అండగా ఉన్నాడు, బలమైన దుర్గముగా ఉన్నాడు, కోటగా ఉన్నాడు, ఆశ్రయముగా ఉన్నాడు, ప్రాకారములాగా ఉన్నాడు. నువ్వు దిక్కులేని దానివి కాదు. ఇతరులకు నువ్వే దిక్కైన దానివి, ఇతరులకు నువ్వే సూచన అయిన దానివి, ఇతరులకు నీవే బలమైన కోటగా ఉన్న దానివి. చేతగా నివారణలు క్రైస్తవులు పడకూడదు. ఆమేన్. ప్రార్థన బలము దేవుడు ఇచ్చాడు. విశ్వాసులం మనము. ఎవరి మీద నమ్మకం ఉంచాలా? దేవుని మీద నమ్మకం ఉంచు. ఆమేన్. నమ్మకం ఏం చేస్తుంది? కదలని సియోను కండవలె నిన్ను స్థిరపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. బండ మీద కట్టిన ఇల్లు ఇసుక మీద కట్టిన ఇల్లు. అల్ప విశ్వాసం ఇసుక మీద కట్టింది, బండ మీద కట్టిన ఇల్లు స్థిరమైన విశ్వాసము. గాలి రాని, తుఫాన్ రాని, ఆపదలు రాని, చిక్కులు రాని, సమస్యలు రాని, వేదనలని, రోగములు రాని, ఎన్ని జరుగుతున్నా నా దేవుడు ఉన్నాడు. నీకు ఇచ్చాడు ఒక వరము, నీకు ఇచ్చాడు ఒక బహుమానము, నీకు ఇచ్చాడు ఒక శక్తి, ఒక సంపద. ఏంటా సంపద? ఎప్పుడెప్పుడు చెప్తూనే ఉంటావు. ఏంటి నీ చేతిలో ఉన్న సంపద? ప్రార్థనా సంపద. నీ శక్తిలో ఉన్న శక్తి ఏంటి? నీ చేతిలో ఉన్న శక్తి ఏంటి? ప్రార్థనా శక్తి. హల్లెలూయా. ఇంతటి సంపద దేవుడు నీలో పెట్టుంటే ఈ మోకాళ్ళే ప్రార్థన చేయి. హల్లెలూయా. నీవు నమ్మిన దేవుడు నిన్ను విడిచిపెట్టడా? ఎన్ని పాటలు లేవు, ఎంతమంది రచయితలు రాయలా? నేను నమ్ముకున్నవాడు నన్ను విడవలేడు. ఇప్పుడు మనం ఆరాధనలో పాడుతున్నాము, నీవు నా తోడుగా ఉన్నావయ్యా, నాకు భయం లేదు, నాకు చింత లేదు, నాకు భీతి ఆటే. తర్వాత ఒక గుద్దితే భయం బయటకు వస్తుంది. ఒక గుద్దితే సాతాను ఏదన్నా ఆడిస్తే ఏమొస్తుంది? గతంలోనే సాతాను నన్ను ఏం చేయలేవని చేతులు ఆడించండి అంటే ఒక్కరు కూడా ఏదో దెబ్బలేకపోయారు. ఆడించండి అమ్మ, బొట్టినేళ్ళు ఇట్లా ఆడించండి అంటే ఒక్కరు లేకపోయారు, ఎవరో ఒకరిద్దరు అన్నారు. ఏంటి వాళ్ళ భయము? రాత్రికి వచ్చి ఆ సాతాన్ని ఎదురు నిలబడి మీ సేవకురాలు ఆడించమంటే ఆడించినాను, ఇప్పుడు ఆడించు అని కాలు పట్టుకొని గుంజింది అనుకో, తెల్లారికి భయంకరమైన జ్వరం వచ్చేస్తుంది. ఇలాంటి విశ్వాసం కాదు. హల్లెలూయా. దేవుడు పిలుచుకున్నాడంటే శక్తిమంతుడు పిలుచుకున్నాడు. ఆమేన్. మరి ఇంకా చివరిగా మనం చూసుకుందాం. అబ్రహామును ఆశీర్వదించాడు. 15వ అధ్యాయము 14వ అధ్యాయం 19వ వచనంలో మరి అబ్రహామునకు బహుమానము అందించాడు. ఆదికాండము 15వ అధ్యాయములో అబ్రహామా నీ బహుమానము అత్యధికమగును. ఆమేన్. 15వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మా. యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమునందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవాను నాకేమి ఇచ్చనని నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే. దమస్కు ఎలీయెజరే నా ఇంట ఆస్తికర్తయగును కదా. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పనివారంలో ఒకడు నాకు వారసుడవని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, అతడు నీ వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవువాడు నీకు వారసుడవునని చెప్పాను.
దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, నీ యొక్క అబ్రహామా, నీకు నేను కేడము, భయపడకకు ఏమంటున్నాడు. ఇప్పుడు విశ్వాసులందరికీ వినాలా చక్కగా. ఇంకొకసారి మీరు దేవుని నమ్ముకున్నారా, నమ్మారా పూర్తిగా అంటే చెయ్యి ఎత్తకుండా ఉన్నారనుకో, నాకు చాలా కోపం వచ్చేస్తుంది. ఇన్ని రోజుల ప్రయాస, ఇంత వాక్యము అంతా బూడిదైపోయింది, అయిపోయింది బూడిద. ఆమె అంటే చూడండి, అబ్రహామా భయపడబాకు, నీకు నేను ఎవరికి కేడము? అబ్రహాముకేనా? విశ్వాసులందరికీ. అబ్రహామా, నీకు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి? భూమి మీద సకల వంశములు నీ వలన ఆశీర్వదించబడతారు. ఇప్పుడు విశ్వాసులందరికీ దేవుడు ఏమై ఉన్నాడు? కేడమై ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాసులందరికీ బహుమానము అత్యధికమవుతుంది. ఆమేన్. ఈ బహుమానము అత్యధికమయ్యేది ఏంటి చెప్పండి? మీకు బహుమానము అత్యధికమయ్యేది ఏంటి? విశ్వాసమునకు ఫలితము అత్యధికము అవుతుంది. ఆమేన్. నీ బహుమానమును నీవు ఎప్పుడు స్వతంత్రించుకుంటావంటే పరలోకమును పొందుకోవడమే నీకు బహుమానము. ఆమేన్. నీ విశ్వాసము అత్యధికం అవుతుంది. ఇంకా 17వ వచనం చూద్దామండి. 2వ భాగం 1వ వచనంలో, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితమై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే తర్వాత అబ్రాము ఏమయ్యాడు? అబ్రహాముగా మార్చబడ్డాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు విశ్వాసంలో నెంబర్ 1 ఏంటండి? దేవుని యొక్క స్వరాన్ని వినాలి. 2వది లోబడాలి. 3వది నమ్మాలి, ఆత్మీయ సహవాసంలో నడవాలి. 4వది నమ్మాలి. 5వది నీతిగా ఎంచబడాలి. తర్వాత సాక్ష్యము కలిగి ఉండాలి. హల్లెలూయా. తర్వాత ఆత్మీయ పోరాటం, భౌతిక పోరాటము జరిగించాలి. తర్వాత బహుమానము పొందుకోవాలి. హల్లెలూయా. తర్వాత సర్వశక్తి కలిగిన దేవుడు మనకు కేడముగా ఉండి మనము ఆశీర్వాదకరంగా మార్చాలి. ఏ విశ్వాస అయితే విశ్వాసం యొక్క ఆ నింపుదల పరిపూర్ణత వస్తుందో, అబ్రహాములో కూడా నువ్వు కూడా కొన్ని కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. హల్లెలూయా. కొన్ని గ్రామాలకు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. నీ విశ్వాసం అభివృద్ధి అయితే, నీవు దేవుని యందు స్థిరపరచుకుంటే, నీవు దేవుడు నీకు కేడముగా ఉన్నప్పుడు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదము నీ వలన కూడా నీవు కూడా అనేక మంది ఆత్మ సంబంధమైన పిల్లలను కంటావు. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎందుకు నాలంత రోషము ఉందంటే, మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన బిడ్డలు నాకు. హల్లెలూయా. మీకు ఇచ్చే దేవుని వాక్యము, మీకు ఇచ్చే పోషణ, మీలో విశ్వాసపు స్థాయి నింపబడుతున్నప్పుడు మీరు దాన్ని నింపుకోవాలి. మీరు ఫలభరితముగా మారాలి. కాకి లాంటి స్వభావంతో ఇక్కడికి వచ్చి ఈ నేత బయటికి వెళ్ళి బయట నేత నేస్తే ఎంత కాలము కూడా మీరు ఆవురు స్వభావము పొందుకోలేరు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి విశ్వాసుల గుంపులోనే ఉంటున్నారు. కానీ ఏ స్థాయిలో ఉన్నాము, ఏ మనస్సు కలిగి ఉన్నాం, ఏ లక్షణాలు కలిగి ఉన్నాం, మనకిచ్చిన బాధ్యత ఏంటి, భారం ఏంటి, మనము ఉండవలసిన మార్గం ఏంటి, అనుసరించవలసిన సత్యము ఏంటి, దేన్ని గుర్తించాలా, దేన్ని చేపట్టాలా, దేన్ని అనుభవించాలా, దేన్ని ఇతరులకు నేర్పించాలా, దేని యందు ఆనందించాలా, దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఉండాలా, దేన్ని పొందుకోవడానికి ఆరాటపడాలన్నది విశ్వాసులు గ్రహించుకోవాలి. ఏది సాతాను స్వరము, ఏది దేవుని యొక్క స్వరము. దేవుడు అప్పగించిన బాధ్యత, దేవుడు నీకు ఇచ్చిన పనిని మర్చిపోవడం కూడా కాకి స్వభావమే. దేవుడు నీకు ఇచ్చిన పనిని మరచిపోకూడదు.
కాకేం చేసింది? బయటికి వెళ్ళింది, మాంసం దొరికింది, కుళ్ళిపోయిన మాంసమును ఆస్వాదిస్తూ తింటూ లోకములోనికి పడిపోయింది, బాధ్యతను మర్చిపోయింది. పావురం అయితే పవిత్రమైన పక్షి కనుక పవిత్రమైన ఒలీవ మొక్కను తీసుకొని వచ్చి భూమి మీద దేవుని కృప నింపబడింది. తిరిగి దేవుడు నూతన సృష్టిని తయారు చేశాడు. ఫలభరితముగా భూమి మారిపోతుంది అన్న సూచనను తీసుకుని వచ్చింది. దేవుని బిడ్డలాని మన హృదయం దేంతో ముడిపడి ఉంటుందో పనులు కూడా అలాగే ఉంటాయి. ఆమేన్. నీ నోరు నీ హృదయం వాక్యముతో నింపబడితే నీవు బయటికి ఏమొస్తుంది? వాక్యమే వస్తుంది. అపరిశుద్ధత నీలో ఉంటే, అపవిత్రత నీలో ఉంటే అపవిత్రతే బయటకు వస్తుంది. పవిత్రత లోపల ఉంటే పవిత్రతే బయటకు వస్తుంది. కాబట్టి మనము విశ్వాసులముగా అబ్రహాము గారిని మాదిరిగా చూసుకోవాలి. దేవునికి స్తుతి కలుగును గాక. విశ్వాసుల జీవితాలలో ఉండవలసిన లక్షణాలను మనము కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు మన వినికిడిలో దీవించబడును గాక. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రములయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. నీ మహిమ కలిగిన సన్నిధిలో నాయన మేము ఎంత మట్టుకు ప్రహర్షించున్నాం. నీ ఆత్మ వేగముతో మమ్మల్ని నడిపించారు. ఫలభరితముగా మేము ఫలిస్తూ అనేకులకు మాదిరికరంగా భూమి మీద నాయన విశ్వాసులముగా మేము వెలిగింది ఒక సాక్ష్యముగా నిలుపమని ప్రార్థిస్తున్నాం. అంతం వరకు సహించువాడు ధన్యుడు అన్నావు. ఆత్మ పోరాటములో ఆయన తండ్రి భౌతిక పోరాటములో మేము గెలిచి నువ్విచ్చిన బహుమానమును స్వతంత్రించుకోగలిగిన కృప, నీ రాజ్యమును స్వతంత్రించుకోగలిగిన కృప మా వలన అనేక జనములు ఆశీర్వాదకరంగా మార్చబడే కృపను మాకు దయచేయమని, సంఘమును దీవించమని. నేటి వాక్యం ఇంకా అనేక స్థలంలోనికి విస్తరింపబడి అనేకల హృదయాలను కదిలించునుగాక, బాగుపరచునుగాక, విశ్వాస సంబంధులుగా నిలవబెట్టునుగాక. తండ్రి, నీ ఉపదేశమునకు లొంగుతూ నీ వలన బలమునందిన జనులు ధన్యులని మేము ఒప్పుకొని స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.